విజయవాడలో ఎండ తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. బాణుడు ప్రతాపం చూపిస్తా ఉన్నాడు. క్రమంగా ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుందో ప్రజలు కూడా ఆ మధ్యాహ్నం బయటికి రావాలంటే భయపడుతున్న పరిస్థితి. మనం ప్రస్తుతం పరమట ఎన్టీఆర్ సర్కిల్ సెంటర్లో ఉన్నాము. ఇక్కడ నిత్యం కూడా ఈ సమయం ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుంది. కానీ మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుంచి పూర్తిగా రోడ్లు ఖాళీగా కనిపిస్తా ఉన్నాయి. ద్విచక్ర వాహనాలు కావచ్చు, అది పాదచారులు మాత్రం చాలా మంది బయటికి రాని పరిస్థితి. కేవలం ఈ కార్లు ఆటోలో ఉన్నవారు మాత్రమే ప్రయాణాలు సాగిస్తున్న పరిస్థితి. ఉదయం 9 గంటల నుంచి కూడా ఒక్కపోతతో ప్రారంభమవుతుంది. ఈ ఎండ కూడా క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది ఉదయం సాయంత్రం పూటే అంటే ఇప్పుడు ఎండలు మధ్యాహ్నం కూడా చాలా మంది మనం చూస్తున్నాం 10 నుంచే బాగా మొదలవుతుంది, సాయంత్రం 5 వరకు ఉంటున్న పరిస్థితి. అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అలాగే మధ్యాహ్నం పూట ఎవరు బయటికి రాని పరిస్థితి కనిపిస్తుంది, రోడ్లన్నీ ఖాళీ. అవును నిజమే అది. నేను కూడా ఏదో ఎమర్జెన్సీ కారణంగా రావాల్సి వచ్చింది బయటికి, లేకపోతే నేను రాను కదా, అందులో వయసులో పెద్దవాడిని. ఇది ఇక్కడ చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఈ రోడ్లు సంబంధించి కూడా చాలా మంది బయటికి రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఏప్రిల్ నెల వచ్చిన తర్వాత 40 డిగ్రీల ఉష్ణోగ్రత క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. ఏదేమైనా కూడా ఈసారి ఎండలు భారీగా ఉండటం, వడదెబ్బలు భారీగా తగిలే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేస్తారు, ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ వడదెబ్బ బారిన పడకుండా ఉండాలని కూడా అందరూ కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్టు శోభనాద్రితో వరప్రసాద్, ఏబీ.